ఇప్పుడు మనకు తెలంగాణ హక్కులను కాపాడాలన్నా ఒక రాష్ట్రానికి పోయి తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా సిగ్గు తప్పి ఆంధ్రాలో పోయి ఆంధ్రను సస్యశ్యామలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడానికి నల్లరేగడి మట్టి మహబూబ్ నగర్ నుంచి తీసుకుపోయారు. ఆ మెగా కృష్ణారెడ్డి ఆ కాంట్రాక్టర్ అయ్యేదాకా ఆయన అపెక్స్ మీటింగ్ అటెండ్ కాలేదు. ఇవన్నీ చరిత్రలు జరిగినాయి. ఆ సంగమేశ్వర లిఫ్ట్ స్కీము, రాయలసీమ లిఫ్ట్ స్కీము అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా అయినా ఏమి అపెక్స్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఏమి అనలేదు. అంతర్గతంగా లోపల జగన్ చెప్పిండు. ఆయన అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నారు 2019లో. 2020 జనవరి నాడు ఈయన ప్రగతిని పిలిపించి ఈయన భోజనాలు పెట్టిండు జగన్కు. మేలో జీవో తీసేసిండు. అంటే తెలంగాణకు ఇవన్నీ ఏ త్యాగాల కొరకు తెలంగాణ తెచ్చుకున్నాము. కృష్ణా జలాలో వాటా మనం పొందుతలేము. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటారు కేసీఆర్ అంటే ముందు రాజశేఖర రెడ్డి పెంచినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు రాజశేఖర రెడ్డి పెంచిననే మనం తెలంగాణ పోరాటం చేసుకున్నాం కదా. అదే తెలంగాణ పోరాటం 4 గేట్లు ఎన్టీ రామారావు చేస్తే రాజశేఖర రెడ్డి 10 గేట్లు అదనంగా చేసిండు. మరి కొడుకొచ్చి మళ్ళీ ఇంకో 10 గేట్లు 24 గేట్లు అవుతున్నాయి కదా. నువ్వు సిపాయి కదా, మరి నువ్వు అడ్డుకోవాలి కదా. అడ్డుకోవాలి. సుప్రీంకోర్టులో మేము కేసు వేయమని చెప్తున్నాం. సుప్రీంకోర్టులను అక్రమంగా వాడు 10 గేట్లు వేస్తున్నప్పుడు, ఇంకో అదనంగా సంగమేశ్వర కాడికి లిఫ్ట్ చేస్తున్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసి ఉండే నిమ్మగా నీరెత్తినట్టు అవకాశం ఇచ్చిండు. ఆయనకు ఆడ ప్రకటించొచ్చిండు. ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ప్రజలకు విరుద్ధంగా సిగ్గు తప్పి అక్కడ ప్రకటించొచ్చిండు. ఇంకో ప్రకటన కూడా చేసిండు గోదావరి మీద. లాస్ట్ ఇయర్ అంటే 2023లో జనవరిలో నాందేడ్ పోయిండు. ఏప్రిల్లో నాందేడ్ పోయి మీ పోచంపాడు నుంచి నీళ్ళు ఎన్నైనా వాడుకోమన్నాడు మహారాష్ట్రలో. సిగ్గున్న ముఖ్యమంత్రి అవ్వడం అంటాడు ఒక రాష్ట్ర ప్రయోజనం. శ్రీరామ్ సాగర్ లేవని శ్రీరామ్ సాగర్ నాందేడ్లో మీటింగ్ పెట్టేసి మీరు శ్రీరామ్ సాగర్ నుంచి మీరు ఎన్నైనా నీళ్ళు వాడుకోని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాలు కాపాడడానికి విరుద్ధంగా ఇంకో రాష్ట్రానికి నీళ్లు తోడుకోమన్నట్టాడా? అంటే సిగ్గున్న ముఖ్యమంత్రి ఏమనాలి ఈయన? అంటే ఈ విధంగా చర్యలు చేసి ఇవాళ నేను శుద్ధపూస లెక్క వీళ్ళు మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు. ఎంతో కాపాడిన 10 ఏళ్ల నుంచి కాపాడితే మొత్తం అప్పచెప్తున్నారని ఒక దొంగ ఏడుపేసుకో నాటకాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఎట్లుందా అంటే ఇప్పుడు పిల్లి 10 ఎలకలు మింగి మంచి గేరం తీసి నేను శుద్ధపూసని చెప్పినట్టున్నది. ఇప్పుడు ఆ పద్ధతి మొత్తం తెలంగాణ యొక్క ప్రజలను జగన్కు తాకట్టు పెట్టిండు. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం ఇయ్యాలడు కూడా కొత్త 1 ఎకరం ఆయకట్టు తీసుకురాలేదు 10 ఏళ్లలో. తర్వాత ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు 299 ఏమో 299 ఏమో నికర జలాలు ఇవి. ఇది అష్యూర్డ్ వాటర్ అంటారు. అష్యూర్డ్ వాటర్ వాడుకోవాలి, కేటాయించిన నీళ్లు. అయితే అదనంగా ఏంటంటే మనము తెలంగాణ రాకముందు 105 టీఎంసీలకు 3 ప్రాజెక్టులు చేపట్టుకున్నాం. మనం తెలంగాణ రాకముందే 3 ప్రాజెక్టులు ఏమందంటే ఎస్ఎల్పిసి ఒక 40 టీఎంసీలు, తర్వాత కలాకుర్తి ఒక 40 టీఎంసీలు, 25 టీఎంసీలు నెట్టెంపాడు. ఇవి అదనపు టీఎంసీలు, అదనపు జలాల మీద మనం చేపట్టినాము. ఇది ఎస్ఎల్పిసి, కలాకుర్తి, నెట్టెంపాడు ఇది ఈ ఎస్ఎల్పిసి, కలాకుర్తి, నెట్టెంపాడు. తెలంగాణ రాకముందు 105 టీఎంసీల ప్రాజెక్టులు మనం చేపట్టేసాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది 3 ప్రాజెక్టులు. తెలంగాణ వచ్చిన నాటికి ఇవి 80% పని కంప్లీట్ అయింది. మరి ఈ ఏడాదికి ఇవి పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురాలేదు కదా. ఈ ఏడాది కూడా 105 టీఎంసీలు వినియోగ సామర్థ్యం తీసుకోవాలి కదా, అదనపు జలాల మీద కదా. అదనపు జలాల మీద తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులు చేపట్టారు. అవి ఆ 2 ప్రాజెక్టులో ఒకటే 120 టీఎంసీలు. ఇవి 2 ప్రాజెక్టులు ఏంటంటే 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలు డిండి ప్రాజెక్ట్. ఇవి 120 టీఎంసీలు. ఇవి తెలంగాణ వచ్చిన తర్వాత 2 కలిసి అంటే 225 టీఎంసీలు తెలంగాణ మొత్తం అదనపు జలాల మీద మనం ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇవి ఏరియానే ఉన్నాయి. ఇప్పుడు నికర జలాల మీదనేమో పూర్తి స్థాయిలో వినియోగంలో రాలేదు. మనం గణాంకాలు ఈ అన్ని కలిసి ఇప్పుడు నికర జలాలు, వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టులు అన్ని కలిసి కూడా 275 దాడతలేము. మనం 280 దాడతలేవు. ఎంత సిగ్గుచేటు 10 ఏళ్లలో. నువ్వు వచ్చిన తర్వాత ఒక 100 టీఎంసీలు నువ్వు సామర్థ్యం పెంచుంటు 300 నువ్వు అనుకో, 400 చేరుకున్నాం మనం, 500 చేరుకున్నాం. ఈ పని చేసిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా మనం వినియోగ సామర్థ్యం 100 టీఎంసీలు పెంచినా. ఆయన ఏమన్నాడంటే 50% వాటా సాధించకపోతే తలకాయ నరుక్కుంటా. 50% వాటా దేవుడు. ఉదాహరణకి సింపుల్ చెప్పాలంటే 10 కిలోల బిర్యానీ వండి పెట్టినాం, కానీ మనం తెలంగాణ 7 కిలోలు తినాలి అర్హత ఉన్నాం. కానీ 3 కిలోలు కూడా తింటలేం కదా. వాడు 7 కిలోలు తింటుండు. వాడికి 3 కిలోలు పోవాల్సిన 3 కిలోలు పోవాల్సింది వాడు 7 కిలోలు తింటుండు. వాడు అంటే వాడు అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాడు సమైక్య రాష్ట్రంలో. మరి చేసుకున్నప్పుడు నీకు సిగ్గు ఉండాలి కదా. సమైక్య రాష్ట్రంలో చేసుకున్నాడు, ఇప్పుడు వచ్చి మనం ఉన్నా కూడా చేసుకున్నాడు. మరి నువ్వు మళ్ళీ అవకాశం ఇచ్చినావు కదా వానికి. మరి కృష్ణా జలాలు మరి తాకట్టు పెట్టినావు కదా జగన్కు. కృష్ణా జలాలు నువ్వు దక్షిణ తెలంగాణ ఏం వర్క్ చేసినావు? దీనికి కారణంగా ఏంటంటే ఇవాళకి మహబూబ్నగర్ జిల్లాలో 25 లక్షల ఎకరాల సాగు భూమి పెండింగ్ ఉంది. 25 లక్షలు
ఇంకా అంత సాగులోకే లేదు, అది లేదు లేదు పడవ భూమి ఉంది. 25 లక్షల ఎకరాలు మహబూబ్నగర్లో పెండింగ్ ఉంది. అంటే 35 లక్షలలో 10 లక్షలు అటు ఇటు కొన్ని ప్రాజెక్టులు ఈ నెట్టెంపాడు అవి కొంత అదనపు జలాల మీద అవి మనం పక్క పెట్టుకుంటే ఇంకా 25 లక్షల ఎకరాలు మహబూబ్నగర్లో పెండింగ్ ఉంది. ఓకే. తర్వాత ఇంకోటి నల్గొండలో 19 లక్షల ఎకరాల పెండింగ్ ఉంది. లక్షల ఎకరాలు పెండింగ్ ఉంది. సాగు నోసుకొని భూమి ఉంది. అదే నల్గొండలో మీటింగ్ అంటుండు. 19 లక్షల ఎకరాలు సాగు నోటుకొని భూమి నల్గొండలో ఉంది. 25 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఇయ్యాలంటే కూడా మహబూబ్నగర్ ఉంది. 12 లక్షల ఎకరాలు మళ్ళీ అది రంగారెడ్డిలో 14 లక్షలు ఇక్కడ అయితే 12 లక్షలు చేద్దాం 12 లక్షల ఎకరాలు సాగు యోగ్య నోసుకొని భూమి ఉంది. అంటే ఈ 3 కరువు జిల్లాలలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? అంటే నువ్వు గణాంకాలు ఉన్నాయి కదా, నువ్వు సాగు ఏమైనా పెంచినావా? 3 జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లాలో సాగు పెంచలేదు, నల్గొండలో పెంచలేదు, రంగారెడ్డిలో పెంచలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు తెలంగాణ అభివృద్ధి చేసిన అంటున్నావు? ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం మీద నీ ఫామ్ హౌస్ రావడానికి 95,000 కోట్లు ఖర్చు పెట్టిన అది చరిత్ర ఉంది. మరి పాలమూరు రంగారెడ్డి అన్న 30 టీమ్స్ వాడుకున్న ఈ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పెట్టిన 1,00,000 కోట్లలో 27,000 కోట్లే. ఇప్పుడు 105 టీఎంసీలకి 10% ఖర్చు పెట్టినా 105 టీఎంసీ పూర్తి స్థాయిలోనే వాడుకుంటా తీసుకురావాలి. తీసుకున్నట్టుంటే ఇప్పుడు గణాంకాలు చెప్తాయి కదా, ఈ 300+100 అంటే 400 టీఎంసీలు గణాంకాలు ఉంటాయి కదా జల వినియోగంలో తెలంగాణ. మరి 300 దాటలేదా? మొత్తం నికర జలాలు వరద జలాలు 2 కలిసి కూడా 300 టీఎంసీలు దాటలేము మనం. కాదు ఇప్పుడు ఈయన మరి ఇది కంప్లీట్ చేయకుండా ఇది ఎట్లా స్టార్ట్ చేసిండు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు 30 ఏమో డిండి అన్నాడు. డిండి 3 టీఎంసీలు ఫ్లోరైడ్ గతంలో ఉన్నదే కదా పాలమూరు రంగారెడ్డి. అది తెలంగాణ రాకముందే ప్రపోజల్ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి డిండి కూడా ప్రపోజల్ తెలంగాణ రాకముందు ఉండే. కానీ ఇవేమో గ్రౌండ్ అయినాయి 3. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయాలి. నెట్టెంపాడు అదే కళాపూర్తి. ఇప్పుడు ఈయన నల్గొండకు పోతున్నాడు కదా, ఈ డిండి డిండి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయాలి? 10 ఏళ్ళ కదా వచ్చి నువ్వు కాళేశ్వరం కంటే 1 సంవత్సరం ముందు పునాదిరా చేసినావు, కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తావు. మరి ఎందుకు కంప్లీట్ చేయలే పాలమూరు రంగారెడ్డి? పోనీ నువ్వు నికర జలాలు వరద జలాలలో ఒక వినియోగ సామర్థ్యం పెంచినావా? ఈ నికర జలాలు తెలంగాణ రాకముందు చేపట్టిన వరద జలాలు 105 టీఎంసీలు అయ్యి ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయకపోతే కళాపూర్తి పూర్తి స్థాయిలో వినియోగం రాలేదు, నెట్టెంపాడు పూర్తి స్థాయిలో వినియోగం రాలేదు. ఎందుకు తీసుకురాలేదు? నీ అసమర్థత పాలనే కదా. ఈ 105 టీఎంసీలు అన్నా తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులను నువ్వు కంప్లీట్ చేయలే కదా. అవును, వినియోగ సామర్థ్యం చేసినావా? చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 120 టీఎంసీలు 90 టీఎంసీలు పాలమూరు 30 టీఎంసీలు అదే పిండి. మరి ఈ వీటిని కూడా కంప్లీట్ చేయలే కదా. నువ్వు మొత్తం కాళేశ్వరంలో పెట్టేసిన పైసలన్నీ. ఆ పైసల వివక్షత ఎక్కడుంది? ఇక్కడ వివక్షత కృష్ణా జలాల వినియోగంలో మనం వివక్షత గురైనాం. వివక్షతను నివారించాలని పెంచుతావా? మరి ఏమి నివారించినావు? 10 ఏళ్లలో ఏమీ నివారించలేదు. పైగా నీళ్లు మొత్తం నువ్వు జగన్కి అమ్మేసినావు కుమ్మక్కై. రైట్. నువ్వు ఏంటంటే ఆడు పోయి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రానికి పోయి రొయ్యల పులుసు పెట్టగానే ఆ రాష్ట్ర ప్రజలు సస్యశామలు చేస్తా అంటే వాడు పోతురేటుపాడు మళ్ళీ పెంచుకున్నాడు. పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి, తక్షణం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు వాస్తవానికి వాళ్లకు ఐండ్ అవుట్ చేయకున్న కంట్రోలింగ్ ఆఫీసర్ కేఆర్ఎంబి 2 రాష్ట్రాల ఇంజనీర్ల సమక్షంలో ఆయన మిలిటరీ పెట్టుకొని కంట్రోల్ చేసి నీళ్లు ఇవ్వచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు నీళ్లు. ఓకే. అప్పచెప్పాలని అవసరం లేదు. కరెక్ట్ కూడా కాదు. అప్పచెప్పాల్సిన అవసరం లేదు. ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ 2 రాష్ట్రాల మధ్యన కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కంట్రోలింగ్ ఆఫీసర్. కంట్రోలింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంటంటే తెలంగాణ ఇంజనీర్ ఆంధ్ర ఇంజనీరు సమక్షంలో గేట్లు తీయాలి. ఓకే. ఆ గేట్లో ఏవో ఇంకా తీయకుండా అక్కడ సిఐఎస్ఎఫ్ మిలిటరీ ఫోర్స్ పెట్టుకొని ఆపరేట్ చేయాలి 2 రాష్ట్రాల మధ్య. అదొకటి. నెక్స్ట్ మిగతా వాటి మీద ఏం చేయాలి? ఇప్పుడు మిగతా వాటి ఇప్పుడు ఎట్లుందంటే మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. అయితే ఇప్పుడు కలకుర్తి కానీ ఎస్ఎల్బిసి కంప్లీట్ చేసుకోవాలి. కలకుర్తి పూర్తి స్థాయిలో 40 టీఎంసీలు వినియోగం చేయదు, నెట్టెంపాడు రావాలి. ఇవన్నీ సగం కూడా లేవు, ఇప్పటికి వినియోగం సగం కూడా లేవు. అంటే మరి ఎవరి అసమర్థత? సరే అదనపు జలాల మీద పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టినా కూడా ఈ 3 ప్రాజెక్టులు అయితే తెలంగాణ రాకముందు చేపట్టింది కదా, ఎస్ఎల్బిసి కలకుర్తి నెట్టెంపాడు. మరి అవేందుకు కంప్లీట్ చేయలేదు? పూర్తి స్థాయిలో వినియోగం చేయాలంటే నీకు గణాంకాలు చెప్తే కదా నీ వినియోగం ఎంత అవుతుంది, ఎన్ని టీఎంసీలు వినియోగంటున్నావు. ఇప్పుడు మనం వినియోగ సామర్థ్యం లేము, పెంచుకోలేదు. ఆంధ్రతో ఏం కొట్లాడతాము? మనం పిక్ పాకెటింగ్ స్థాయిలో ఉన్నావు, వాడేమో డెకాయిటీ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నేను పోతరేటిపాడు ఫిగర్ చూసినట్టు గేట్లు పెడితే మొత్తం శ్రీశైలం నదే పోయి రాయలసీమలో పడుతుంది. వాళ్ళకు 364 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నాడు. పోతే అంతా ఈ శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలు. 215 టీఎంసీల శ్రీశైలం మొత్తం ప్రాజెక్టు
364 టీఎంసీలో వాడు స్టోరేజ్ కట్టుకున్నాడు, వాడిని కంట్రోల్ చేసుడు కావాలి కదా, వాడు మొత్తం లేవట్టుకుపోతాడు నీళ్ళని. మనం ఈ లోపల మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి కదా, వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. ఇక చూడు ఇక్కడ వీడు ఎంత ఉన్నాడు, ఇది పోతిరెడ్డి పాడు మొత్తం 120 టీఎంసీలు అవుతాయి, మొత్తం 302 టీఎంసీలు వాడిపోతే మనకి 55 టీఎంసీలు ఇక్కడ కలకుర్తి అంతా ఎస్ఎల్బిసి. ఎంత అన్యాయం చెప్పు. ఇక్కడ మనం ఇక్కడ పోటీ వాడాలంటే మనం ఇక్కడ పోటీ వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి కదా, వినియోగ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి, ఒకవేళ వినియోగ సామర్థ్యం పెంచుకుంటే నువ్వు ఇప్పుడు మొత్తం లేదు. ఇప్పుడు ఏంటంటే 299 ఇప్పుడు మనకు ఉన్న ప్రాజెక్టులు అయినా 299 ఇవి నికర జలాలు. తెలంగాణ రాకముందు 3 ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చిన తర్వాత 120, అంతా కలిసి 500 టీఎంసీలు 520 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే స్థాయిలో రావాలో లేదా కనీసం గట్టుంటే అయిపోయేది. మనం ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు కదా, చేపట్టిన ప్రాజెక్టులకు మనకు ఎంత కావాలి, 520 టీఎంసీలు కావాలి. నికర జలాలు 300, 299 ఒక టీఎంసీ అట్లా, ఇవి ఒక 220, 105, 120, 225 అంటే 525 టీఎంసీలు మనము ప్రాజెక్టులు మనం చేపట్టినాం కదా. రైట్, చేపట్టే ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే పూర్తి స్థాయిలో? మరి తెలంగాణను ఈ విధంగా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లా 20 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, నల్గొండ 19 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, అక్కడ కరువు నివారణ జరగలేదు. రంగారెడ్డి జిల్లా 12 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, మరి అక్కడ కరువు నివారణ జరగలేదు. ఫ్లోరైడ్ నివారణ జరగలేదు నల్గొండలో. అక్కడ మహబూబ్నగర్లో వలసలు ఇంకా పూర్తిగా పోలేదు. మరి నువ్వు ఏం చేసినావు ఈ 10 ఏళ్లలో? ఆడనేమో కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు 95,000 కోట్లు ఖర్చు ఉంటే ఇక్కడ పాలమూరు మీద 27,000 కూడా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాజెక్టుల సమర్థత ఎట్లా పెంచాలని ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు రాలేదు నీకు? చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం సార్. చాలా అంశాలు ఉన్నాయి. ఏదైనా నువ్వు ఉన్న గణాంకాలలో నీ వినియోగ సామర్థ్యం దక్షిణ తెలంగాణ పెంచలేదు. ఒక 300 టీఎంసీ నుంచి నికర జలాల నుంచి ఒక 400, 450 పెంచినట్టుంటే నిన్ను మెచ్చుకునే వాళ్ళం మేము. ఎందుకొరకంటే నికర జలాలలో దాటి మనము అదన జలాలు నికర జలాలు 2 కలిపి కూడా కొన్నాము. వినియోగ సామర్థ్యం గణాంకాలు లేవు కదా. మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు నల్లగొండలో పెడతావు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రజలకు చేస్తావు? ఏ ముఖం పెట్టి హరీష్ రావు దొంగాట ఏంది? రమ్మని నా ముంగట హరీష్ రావు రమ్మని, కేసీఆర్ రమ్మను, నేను నిలదీసి ప్రశ్నిస్తే సమాధానం ఏమన్నాడు? దమ్ము ఉంటే రమ్మని చెప్పి కేసీఆర్ను హరీష్ రావు నా ముంగట రమ్మను, నేను ఆయనకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. సో చాలా డీటెయిల్డ్గా క్లియర్గా కృష్ణా జలాల విషయంలో మనం ఏ రకంగా మోసపోతున్నామో లక్ష్మీనారాయణ గారు ఎంత క్లియర్గా చెప్పారో మీరే వినండి, అర్థం చేసుకోండి ఏం జరిగిందన్నది. 10 సంవత్సరాలుగా టోటల్గా ఆ జలాలను మొత్తం వదిలేసిండు గాలికి. ఇక అమ్ముకో ఏమన్నా చేసుకో అని టోటల్గా అమ్మేసుకున్నాడు. సో తెలంగాణ ప్రజలారు దయచేసి ఆలోచించండి. నల్గొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఎందుకు ఇంకా మా 15 లక్షల ఎకరాలు పడవగా ఉన్నది ఎందుకు సాగులోకి తీసుకురాలేదు 10 ఏళ్ల తెలంగాణలో అని క్వశ్చన్ చేయండి రేపు మీటింగ్ పెడితే. ఎందుకు డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదని అడగండి, ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాలేదని అడగండి. సో మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పాలమూరు రంగారెడ్డి గురించి అడగండి. సో ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా కొంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.